సీతంపేటలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, పార్వతీపురం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆల్మోస్ట్ కంప్లీట్. కురుపంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజ్, ట్రైబల్ ప్రాంతంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజ్ ఆల్మోస్ట్ కంప్లీట్ స్టేజ్లో ఉంది. సాలూరులో ట్రైబల్ యూనివర్సిటీ, అదర్ ట్రైబల్ ఏరియా, ట్రైబల్ యూనివర్సిటీ పనులు జరుగుతూ ఉన్నాయి. నక్కపల్లిలో ఇండస్ట్రియల్ హబ్, అన్నవరంలో ఓబరాయ్ హోటల్ రిసార్ట్, ఒక 5 స్టార్ హోటల్ రిసార్ట్లు విశాఖపట్నంలో ఉండడం చాలా అవసరం అని చెప్పి మేఫేర్కు ఓబరాయ్ని తీసుకొచ్చి అక్కడ 5 స్టార్ హోటల్ రిసార్ట్స్ని కట్టిస్తూ ఉన్నాం. డెస్టినేషన్గా విశాఖపట్నం ఉండాలి అని అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ 5 స్టార్ రిసార్ట్స్ ఉండాలని చెప్పి. 5 స్టార్ హోటల్ కాదు, 5 స్టార్ రిసార్ట్స్. ఋషికొండ వద్ద హై ఎండ్ టూరిజం రిసార్ట్, ఇట్స్ అ మాన్యుమెంట్ బిల్డింగ్ దేర్. ఇక్కడ స్క్వేర్ ఫీట్కి 10,000 పెట్టి కట్టిందే కడతా ఉన్నారు. ఎన్నిసార్లు కట్టినా కానీ కట్టిందే కడుతున్నారు, డబ్బులు వేస్ట్గా కనపడడం లేదు. ఎన్నిసార్లు కడతారో నాకు అర్థం కాదు. అదే సెక్రటరీ 2 సార్లు కడతారు, అదే అసెంబ్లీ 2 సార్లు కడతారు. 600 కోట్ల పైన డబ్బులు ఖర్చు వేస్ట్ చేస్తున్నారని చెప్పి కంటికి కనపడుతుంది, ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. కానీ వేస్ట్ అని చెప్పి ఎవడు మాట్లాడు. ఎందుకనంటే ఎల్లో మీడియా మొత్తం వాళ్ళే, అంతా దోచుకోవడము, పంచుకోవడము, తినుకోవడము. స్క్వేర్ ఫీట్ బెంగళూరులో కానీ హైదరాబాద్లో కానీ చెన్నైలో కానీ కడితే 5 స్టార్ ఫెసిలిటీస్ ఉన్న ఫ్లాట్లు 4,500 రూపాయలు పర్ ఎస్ఎఫ్టీ కడితే బ్రహ్మాండంగా కన్స్ట్రక్షన్ కాస్ట్ దాటదు. 10,000 రూపాయలు పర్ ఎస్ఎఫ్టీ కడుతున్నారు అమరావతిలో. ఎవడు స్కామ్ అని చెప్పి అండు, ఎందుకంటే స్కామ్లో వీళ్ళంతా భాగస్వాములే. వచ్చిన తర్వాత మేము మా హయాంలో అదానీ డేటా సెంటర్, తద్వారా వచ్చిన గూగుల్, ఇన్ఫోసిస్, ఇనార్బిట్ మాల్, కైలాసగిరి సైన్స్ మ్యూజియం, ఋషికొండ వద్ద టీటీడీ దేవాలయం, ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్, ఇవన్నీ కొన్ని ప్రాజెక్టులు నేను చెప్తా ఉన్నా. ఇవన్నీ జరిగి ఇన్ఫ్యాక్ట్ విశాఖపట్నం నుంచి రోడ్డు టు ది ఎయిర్పోర్ట్ అండ్ టు ది పోర్ట్, టు మూలపేట పోర్ట్, సెంట్రల్ గవర్నమెంట్ని కన్విన్స్ చేసి గడ్కరీ గారితో స్టేట్మెంట్ ఇప్పించడం. అసలు ఇవన్నీ జరిగితే అదొక కారిడార్. ఇది విజన్. ఇవన్నీ పూర్తయితే పురోగతి అనేది కనిపిస్తుంది, నెంబర్స్ అనేటివి కనిపిస్తాయి. లేకపోతే 5,650 కోట్లు పెద్ద అమౌంట్, పెద్ద నెంబరు అని చెప్పి డబ్బాలు కొట్టుకోవడమే. రాష్ట్రం పెరగాలి అని అంటే ఏం చేయాలన్న విజన్ అనేది లేకోకుండా వీళ్ళు చేసిందే కనపడతా. వీళ్ళు ఏ రకంగా ఉన్నారు అనే దానికి ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్. మా హయాంలో గొప్పగా నేను చెప్తా ఉన్నా, దేవుడి దయతో, ప్రజల ఆశీర్వాదాలతో 5 ఏళ్ల కాలంలో 2 ఏళ్ళు కోవిడ్ ఉన్నా కూడా కేవలం మాకు 3 సంవత్సరాలు మాత్రమే మా చేతుల్లో ఉన్నది టైం. అయినా కూడా గొప్ప రిఫార్మ్స్ తేగలిగాం. స్కూళ్ళు మార్చాం. నాడు నేడు అయితేనేమి, డిజిటల్ క్లాస్ రూమ్స్ అయితేనేమి, టోఫుల్ క్లాసులు అయితేనేమి, 8వ తరగతి పిల్లల చేతుల్లో ట్యాబులు అయితేనేమి, సిబిఎస్ఈ కాదు ఐబీ తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. వైద్యం, వ్యవసాయంలో అనూహ్య మార్పులు తీసుకొచ్చాం. గ్రామాలలో సేవలు గడప వద్దకు తీసుకొచ్చాం. ట్రాన్స్పరెంట్గా చేయలేము అని అనుకునే పరిస్థితిలో నుంచి గవర్నమెంట్ సేవలు ట్రాన్స్పరెంట్గా లంచాలు లేకుండా ఇవ్వగలుగుతామని చెప్పి ప్రూవ్ చేసినాం. అన్ని గొప్ప రిఫార్మ్స్ తీసుకొచ్చినాం. చాలా ఈరోజు నిజంగా సంతోషపడతా ఉన్నాం, గర్వంగా ఉన్నాం. 3 ఏళ్లలో ఎవడు చేయలేని గొప్ప కార్యక్రమాలు కూడా దేవుడి దయ వల్ల చేయగలిగామని చెప్పి. అందుకే ఈరోజు కూడా చిక్కటి చిరునవ్వుతోనే మా వాళ్ళు ఏ గడపకైనా పోగలుగుతున్నారు. చిక్కటి చిరునవ్వుతోనే పోగలుగుతున్నాం మా వాళ్ళు ఇవాళ. మేము చేసిన ఉమెన్ ఎంపవర్మెంట్ అయితేనేమి, మేము చేసిన రిఫార్మ్స్ అయితేనేమి, ఇవన్నీ మాకు శ్రీరామ రక్షగా. ఈరోజు ప్రజలు గొప్పగా మమ్మల్ని
రిసీవ్ చేసుకునే పరిస్థితి ఈరోజు గొప్పగా మేము పరిపాలన చేయగలిగినాము అని చెప్పి కూడా చెప్పగలుగుతా ఉన్నాం. మూడో టాపిక్ పోదాం. ఉద్యోగులకు సంబంధించిన సమస్యలు, ఉద్యోగులకు సంబంధించిన విషయాల మీద చంద్రబాబు నాయుడు కుప్పిగొంతలు, పిల్లి మొగ్గలు నాని నాకన్నా బాగా మాట్లాడతారు. Bringing 87, was putting in 87,000 crores to actually do this job. Why are you not giving him due credit? You should ask Chandrababu Naidu why he is behaving like that. And that is the reason why no industrialist likes him. Sir, if I can ask my last question, sir. Two incidents, sir. One shocking incident in Thuni, where one minor girl faced sexual harassment. In fact, a case was booked and accused died in police custody. If I can get a reaction from your party side, your side. And second incident in Tadepatri, sir, their local TDP leader, in fact, he comes out in public, threatens one IPS officer. On that, both the issue, if you can react. See, the most important thing is, you should ask the question, why are these things happening? Why is a girl, a school-going child, why is she harassed? You should ask this question. And you should also ask this question, why is it that the TDP leader is threatening an IPS officer as well? Because the rule of law in Andhra Pradesh is political governance. That is the fundamental problem with this Telugu Desam Party government. The moment you speak of political governance, then that means you are cutting off the teeth underneath the police. The police are no longer police. The police are mere spectators. And that is the reason why governance has taken a beating. So, one last one. I don't know how comfortable telling you this thing. Last time, the assembly issue in Tarvata, so Chiranjeevi garu oka press issue release chesaranamata. So, no one insulted me. In fact, I'm meeting Jagan ani. So, Jagan garu nanu insult cheyaledani cheppesi Chiranjeevi garu on record he released a press statement. సో ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు దీన్ని చాలా హైలైట్ చేశారు, మా అన్నని అవమానించారు అని చెప్పేసి ఎంటైర్ ఫిల్మ్ ఇండస్ట్రీ వాజ్ కంప్లీట్ అగైన్స్ట్ యూ. ఎనీథింగ్ టు టెల్ అబౌట్ దిస్? ఏం జరిగింది ఆ రోజు? సో వాట్ మేడ్ ద కంప్లీట్లీ పోర్ట్రేయింగ్ యూ ఇన్ రాంగ్ వే? పని పాట లేని కాన్వర్జేషన్ను బాలకృష్ణ అనే వ్యక్తి తీసుకొచ్చినాడు అసెంబ్లీలో. అసలు ఆయన మాట్లాడాల్సింది ఏంది? అసెంబ్లీలో ఆయన మాట్లాడాల్సింది ఏంది? ఆయన తాగి మాట్లాడింది ఏంది? అసలు తాగినోని అసెంబ్లీకి తీసుకొని అసెంబ్లీలో మాట్లాడిచ్చే కార్యక్రమం చేస్తున్నారు అని అంటే స్పీకర్కి బుద్ధి లేదు. తాగినోడు ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడు అని అంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్లుందో, అసెంబ్లీకి వచ్చి ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్లుందో ఆయన క్వశ్చన్ చేసుకోండి.